హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి విలేజ్ స్టైల్లో మటన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఒకసారి చూడండి. మటన్ ఒక 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఈ కడిగి పెట్టుకున్న మటన్ని ముందుగా నేను ఏ కడాయిలో అయితే వండుకుంటున్నా అదే కడాయిలో మటన్ వేసుకుంటున్నాను. ఒక అరకిలో మటన్ తీసుకున్నాను కదా, ఆ మటన్కు కరెక్ట్గా సరిపోయేటట్టు ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. 1 స్పూను పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూను ధనియా పౌడర్, 1/2 స్పూను గరం మసాలా, స్పూను ఉప్పు వేసుకున్నాను రుచికి తగినంత. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, ఒక 2 పావుల ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ మసాలాలు, పెరుగు, ఆ కారం అంతా, ఈ పేస్ట్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్నా కదా పక్కకు. ఇప్పుడు మటన్ వండుకోవడానికి మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 5 లవంగాలు, ఒక 3 ఇలాచీలు, కొద్దిగా సాజీరా, కొద్దిగా కసూరి మేతి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఆ 3 టమాటాలు మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. 4 టమాటాలు పేస్ట్ చేసుకున్నాను కదా, ఈ పేస్ట్ అంతా ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్, ఆనియన్స్ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకుంటున్నాను. ఇప్పుడు అర్ధగంట సేపు పక్కన పెట్టుకున్నా కదా మటన్, అర్ధగంట తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఒకసారి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అప్పుడే అడుగు పట్టకుండా ఉంటుంది. చూడండి, చిక్కగా గ్రేవీతో ఉంది కదా. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, మటన్ గ్రేవీ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. నేనైతే వాటరు పోయకుండానే ఇంత గ్రేవీతో మటన్ ఎలా ఉందో చూడండి. మటన్ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ముక్క చూడండి, మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు చాలా బాగా ఉడికిందండి. ఒక్క 1 డ్రాప్ కూడా వాటర్ పోయకుండా చిక్కటి గ్రేవీతో ఉంది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, ఒకసారి చివరగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, వేడి ఈ మటన్ గ్రేవీ కర్రీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.